ఇంకొకటి ప్రాబ్లం ఏం చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, అమ్మవారిని ఎవరినో ఊహించుకుంటారు మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, మంత్రాలు చేసేటప్పుడు కానీ. సో పీపుల్కి ఒక ఈగో ఉంటుంది, స్పిరిచువల్ ఈగో అంటారు. అమ్మవారిని ఊహించుకున్నారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఒక అరగంట 10 లేదా ఒక 4-5 రోజుల పాటు చేసిన తర్వాత నాకు వాళ్ళకి అమ్మవారు ప్రత్యక్షం అయ్యారు కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఏంటంటే ఆ భ్రమలోకి వెళ్ళిపోవడం మొదలు పెడతారు. అమ్మవారి రూపం వచ్చేసింది, సూపర్ అని చెప్పేసి అనుకుంటారు. అంటే వీళ్ళు ఒక భ్రాంతికి గురవుతారు. ఇట్స్ ద డెల్యూజన్, నర్వస్ సిస్టమ్ క్రియేట్ చేసే డెల్యూజన్. ఎందుకు? కాబట్టి అమ్మవారు కనపడినట్లే ఉంటుంది. నిజం చెప్పాలంటే అక్కడ అమ్మవారు కాదు, అది మన యొక్క ఎక్స్పెక్టేషన్, మన భ్రాంతి మాత్రమే. చాలా మంది మాటల్లో వింటూ ఉంటాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే అరుణాచలం వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది అక్కడ మెడిటేషన్ చేస్తే ఒక అనూహ్యమైన అద్భుతమైన శక్తిని మేము ఫీల్ అయ్యాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మీకు నిజమైన ప్రాక్టీస్ సాధకులు ఉంటే కనుక వాళ్ళు పూర్తిగా తమ అహాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు, అహం బాడీ మైండ్ టైము స్పేస్, ఏ టైంలో ఉన్నాము ఎక్కడ ఉన్నాము అన్న ప్రజ్ఞ ఉండకూడదు. మన శరీరం మీద, మన మైండ్లో వచ్చే ఆలోచనల మీద ప్రజ్ఞ ఉండకూడదు. లేకుండా పూర్తిగా కూడా అలౌకికమైన స్థితికి వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా హైయర్ ఇవి ఎనర్జీస్ మనం పర్సీవ్ చేయగలుగుతాం. కానీ ఇలా చేసిన వాళ్ళు చెప్పారనుకోండి, మిగతా వాళ్ళు ఏంటి, వెళ్ళినప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక మనం ఏదో సంథింగ్ దేవుడు తక్కువ చూసినట్లు అని చెప్పేసి వీళ్ళు కూడా ఫీల్ అయిపోయేసి మిగతా వాళ్ళకి మాకు కూడా భలే ఉందని చెప్పేసి చెబుతూ ఉంటారు. అది చాలా డేంజరస్.